నెల్లూరు నగరంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ బి శ్రీధర్ ఆధ్వర్యంలో ఎంపీడీఓల సమావేశం నిర్వహించారు. ఇందులో భాగంగా సెట్నెల్, బీసీ కార్పొరేషన్, ఎస్సీ కార్పొరేషన్, మైనార్టీ కార్పొరేషన్ పర్యవేక్షిత అధికారులు సాధించిన అభివృద్ధిని ప్రశంసించి అభినందించారు. తదుపరి రాబో పంచాయతీరాజ్ కార్పొరేషన్ ఎన్నికల విషయమై ఓటర్ల జాబితాను సంసిద్ధం చేసుకోవాలని మండల పరిషత్ అభివృద్ధి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మాకు 4 శాంక్షన్ ఇవ్వాలి సార్, అడుగున్నాము కానీ 6 శాంక్షన్ ఇచ్చినారు సార్. 6 గ్రౌండింగ్ అయిపోయినాయి సార్. ఒకటి ఎస్బీఐ నుంచి రావాలి సార్, ఇస్తామన్నారు సార్. 25 తెలుసా గ్రౌండింగ్ తెలియదు. ఐటీడీఏ 12 గాను ఇచ్చారు, 17 గ్రౌండింగ్ కింద ఉన్నాయి. సో మిగతా కూడా ఇస్తే అన్ని కూడా 100% ఇవ్వడం జరిగింది. ఇచ్చిన శాంక్షన్స్ అన్నిటికీ కూడా ఈ లోన్ అకౌంట్, ఎస్పీ అకౌంట్ ఓపెన్ చేసి ఆ కార్పొరేషన్స్, ఇండివిజువల్ కార్పొరేషన్స్ వాళ్ళ హెడ్ ఆఫీస్ పంపిన తర్వాత అక్కడ నుంచి సబ్సిడీ కూడా రిలీజ్ అయ్యింది. సో నౌ వీ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ ద గ్రౌండింగ్. గ్రౌండింగ్ ఏమంటే మనము ఈ మార్చి లోపల గ్రౌండింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఓవరాల్గా చూసుకుంటే నెల్లూరు డివిజన్లో అన్ని కలిపి 28% గ్రౌండింగ్ అయింది. సో రిమైనింగ్ కూడా మనం గ్రౌండ్ చేసుకోవాలి. సో గ్రౌండింగ్కి ఈ మంత్ ఆఖరికి మ్యాక్సిమం గ్రౌండింగ్ చేయండి. ఏమన్నా ఉంటే జస్ట్ బై April 15th వీ హ్యావ్ టు క్లోజ్ ఈ ఫైనాన్షియల్ ఇయర్ టార్గెట్ అంతా కూడా క్లోజ్ చేయాలి. సో యూనిట్ గ్రౌండింగ్లో నేను ఐ రిక్వెస్ట్ ఎండిఓస్ ఏంటంటే మీరు బ్యాంక్ మేనేజర్స్ని మాట్లాడి ఇన్ని గ్రౌండింగ్ అయిపోయినా ఆ ఫిగర్ ఇక్కడ చెప్పద్దు. గ్రౌండింగ్ అయ్యేటప్పుడు వాళ్ళకి చెప్పండి, మేము కూడా పార్టిసిపేట్ అవుతామని. మీరు ఒకవేళ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్లో బిజీగా ఉంటే మీ యొక్క కన్సర్న్ సూపరింటెండెంట్నో, ఈఓఆర్డీనో ఎవరో ఒకరు మన రిప్రజెంటేటివ్ మాత్రం తప్పకుండా అక్కడ ఉండి యూనిట్ గ్రౌండింగ్ అవ్వాలి. ఎందుకంటే లేటర్ ఆన్ మళ్ళీ మిమ్మల్ని మేము సర్టిఫై చేయమంటాం. యూనిట్ ఇన్స్పెక్షన్ చేసి యూనిట్ యూటిలిటీని వాటిని సర్టిఫై చేయమని అడగడం జరుగుతుంది. అంటే మనము ఐ థింక్ విల్ అచీవ్ ఫస్ట్ ఇన్ ద ఎంటైర్ స్టేట్. ఎందుకంటే ఇప్పటికే ఎస్సీ, ఎస్టీ, బీసీ సెట్నెల్లో మన మ్యాక్సిమం సబ్సిడీ అమౌంట్ మనకు వచ్చింది. సో ఎల్ఏఎం గారు చెప్పినట్లు ఫస్ట్ 2-3 డిస్ట్రిక్ట్స్లో మనం ఉన్నాము. నెల్లూరు నగరంలో పొదలకూరు రోడ్డులోని గల అలెక్స్ కాలేజ్ నుండి ఆమంచెర్ల ప్రాథమిక పాఠశాల వరకు జిల్లా ఎస్పీ బివి రమణకుమార్ ఆధ్వర్యంలో పోలీస్ మహిళా, పురుష కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకై పరుగు పోటీలు నిర్వహించారు. ఈ పోటీలకు కానిస్టేబుల్ ఉద్యోగాల ఖాళీలు మహిళలకు 62, పురుషులకు 3 వీటి వరకు భర్తీకై జిల్లా నలుమూలల నుండి మహిళలు 300, పురుషులు 27 మంది అభ్యర్థులు పాల్గొన్నారు. ఇందులో ప్రతిభ చూపిన వారికి గురువారం ఉదయం నెల్లూరు జిల్లా కవాతు మైదానంలో దేహదారుణ్యం, హై జంప్, లాంగ్ జంప్, 100 మీటర్లు, 800 మీటర్లు పరుగు, షార్ట్ పుట్ తదితర ఈవెంట్స్ నిర్వహిస్తారు. ఇందులో ఎంపికైన వారికి మే 19న రాత పరీక్ష నిర్వహిస్తున్నట్లుగా జిల్లా ఎస్పీ పేర్కొన్నారు. కానిస్టేబుల్స్ సెలక్షన్ గురించి ఈరోజు ప్రిలిమినరీ క్వాలిఫైయింగ్ టెస్ట్ కండక్ట్ చేశాము. 2.5 కిలోమీటర్స్, 224 గర్ల్స్ 1 స్టార్ టెస్ట్కి సెలెక్ట్ అయ్యారు. వారికి రేపు ఉదయం పోలీస్ పేరెడ్ గ్రౌండ్లో 1 స్టార్ టెస్ట్ కండక్ట్ చేస్తాము. ఇక ఈ ఉమెన్ క్యాండిడేట్స్ మొత్తం 62 ఉమెన్ కానిస్టేబుల్స్ పోస్ట్స్ ఉన్నాయి. సో వాటికి భర్తీ చేయడానికి అనేసి ఈ 224 మందికి కూడా 1 స్టార్ టెస్ట్ కండక్ట్ చేస్తాము. తర్వాత బాయ్స్ 3 ఏఆర్ కానిస్టేబుల్ పోస్ట్స్ ఉన్నాయి. అయితే ఈరోజు కండక్ట్ చేసినటువంటి ప్రిలిమినరీ క్వాలిఫైయింగ్ టెస్ట్కి 18 మంది 5 కిలోమీటర్స్ రన్లో క్వాలిఫై అయ్యారు. వారికి కూడా రేపు ఉదయం పోలీస్ పేరెడ్ గ్రౌండ్లో 1 స్టార్ టెస్ట్ కండక్ట్ చేస్తారు.